డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, అవునా కదా? డబ్బు అక్రమం చేసి సంపాదించవచ్చు, అన్యాయం చేసి సంపాదించవచ్చు, కూనీలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. డబ్బుని ఎవరైనా సంపాదించవచ్చు. సక్రమంగా సంపాదించేవారు ఉన్నారు, అక్రమంగా సంపాదించేవారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదండి. ఈ ప్రపంచం అంటది డబ్బు సంపాదించే వాళ్ళు గొప్పవాళ్ళు. నువ్వు డబ్బు సంపాదించట్లేదా, నీ బ్రతుకు వేస్ట్. 2 వారాల క్రితం ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చాలా ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఒకప్పుడు నేను ఉద్యోగం చేసి నా భర్తకి ఇంట్లో నేను సపోర్ట్ చేయగలిగేదాన్ని, కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, నా ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి, దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చారు, నా భర్త ఒక్కడే కష్టపడి సంపాదిస్తున్నాడు కానీ నేను సంపాదించలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. సాతాన్ నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, డబ్బు రూపాయి కూడా నువ్వు సంపాదించలేక ఇంట్లో కూర్చుంటున్నావు, చచ్చిపో అంటున్నాడు. The devil wants me to commit suicide. ఒక భయంకరమైన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఆ సహోదరికి నేను ఏం చెప్పాను తెలుసా? డబ్బు సంపాదిస్తేనే నువ్వు విలువైన వ్యక్తివి అని అనుకుంటున్నావా? దట్స్ నాట్ రైట్. డబ్బు సంపాదించడమే ఒక వ్యక్తికి విలువ కాదు. ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడానికి మీ చేతులను దేవుడు బలపరుస్తాడు, ఏం పర్వాలేదు. దానికోసం ప్రాణం తీసుకోవాలని ఆలోచించద్దు. దట్స్ నాట్ అ గుడ్ ఐడియా. అది మంచి ఆలోచన కానే కాదు. డబ్బు ఎవరైనా సంపాదించగలరు కానీ నమ్మకాన్ని మాత్రం అందరూ సంపాదించుకోలేరండి. దావీదు ఏం సంపాదించుకున్నాడు? తండ్రి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు, దేవుని నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనం ఏం కోరుకోవాలి తెలుసా? ప్రభువా, నీ ఎదుట నేను నమ్మకస్తునిగా ఉండాలి, నీ ఎదుట నేను నమ్మకస్తురాలిగా ఉండాలి. ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్. అంతే, నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా, నీ నమ్మకాన్ని నేను సంపాదించుకోవాలి.